ప్రతి ఒక్క ఊరిలో తప్పనిసరిగా ఉండే ఆలయం ఆ శ్రీరామ భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయం. ఆ ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిసిన ఆలయం కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ స్వామి ఎలా వెలిసాడు అక్కడ? ఈ ఆలయ విశిష్టత తెలుసుకుందాం. ఈ ఆలయ విశిష్టత తెలుసుకునే ముందు మీరు ఆంజనేయ భక్తులైతే ఒక లైక్ చేయండి. సుమారుగా కొండగట్టు మీద ఉన్న ఆంజనేయుని ఆలయం నిర్మాణము 400 ఏళ్ల క్రితం జరిగింది అని ఈ దేవాలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిసాడు. 400 ఏళ్ల క్రితము కొడిమ్యాల పరిగణలో సింగం సంజీవుడు అనే యాదవుడికి ఆంజనేయ స్వామి కనిపించినట్లు కథనం. సంజీవుడు ఆవులను మేపుతూ ఈ కొండపైకి వచ్చిన సమయంలో ఆ ఆవుల గుంపులో నుండి ఒక ఆవు తప్పిపోయింది. దానిని వెతుక్కుంటూ సంజీవుడు ఒక చెట్టు కింద సేద తీరుతూ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు హనుమంతుడు కలలో కనబడి తాను కొరంద పొదలలో ఉన్నాను, తనకు ఎండ వాన ముండ్ల నుండి రక్షణ కల్పించమని చెప్పాడు. నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు. సంజీవుడు నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి చూడగానే ఆవును వెతకగా ఆవు ఒకవైపు నుంచి అంబా అంటూ వచ్చింది. ఈ విషయము సంజీవుడు ఊరిలో సహచరులకు చెప్పగా స్వామి ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఓవైపు నరసింహస్వామి, మరోవైపు ఆంజనేయ స్వామి ముఖాలు కలిగిన ఈ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు 2 ముఖాలతో కనిపించడం, శంఖం చక్రాల హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. ఈ ఆలయ పురాణాల ప్రకారము మరొక గాథ కూడా ఉన్నది. పూర్వము రామరావణ యుద్ధం జరిగిన కాలంన లక్ష్మణుడు మూర్ఛనొందగా సంజీవుని తెచ్చేందుకు హనుమంతుడు బయలుదేరాడు. అతడు సంజీవిని తీసుకుని వస్తున్నప్పుడు ముత్యంపేట అనే ఈ మార్గంలో కొంత భాగం విరిగిపడిందని అక్కడి ప్రజల నమ్మకం. ఆ భాగాన్నే కొండగట్టుగా పిలుస్తారు. నరసింహస్వామి ముఖము మరియు ఆంజనేయ స్వామి ముఖము 2 ముఖాలతో హనుమంతుడు ఉండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలిసినట్టు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కనుక కొండగట్టు ఆంజనేయ స్వామి వారు స్వయంగా నరసింహస్వామి వ్యక్తం శంఖం చక్రం వక్షస్థలంలో రాముడు సీతాలతో కలిగిన స్వరూపం కలిగి ఉన్నారు. ఈ గుడిని 300 సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి సంజీవుడు నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయము 160 సంవత్సరాల క్రితము శ్రీ కృష్ణరావు దేశ్ముఖ్ తిరిగి నిర్మించారు. ఈ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు శ్రీ బేతాళ స్వామి. ఈయన గుడి నుండి కొంచెం కిందికి దిగిన వెంబడనే ఈ గుడి బేతాళ స్వామి గుడి నెలకొలి ఉంది. ఈ ఆంజనేయ స్వామి దగ్గరి ప్రాంతాలలోని దేవాలయాలు రాయిని స్థావరం, మునుల గుహ, సీతమ్మ కన్నీటి ప్రదేశం, తిమ్మయ్యపల్లె శివర్లోని బొజ్జపోతన గుహలు, అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్ల దారి, కొండలరాయుని గట్టు, శ్రీ వెంకటేశ్వర ఆలయం, శ్రీరామ పాదుకలు, అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాలు ఉన్నాయి. ఈ ఆలయంలో 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ కొండగట్టుకు చేరుకునేందుకు హైదరాబాద్ నుండి JBS మరియు కరీంనగర్ బస్సులు కలవు. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.